రైట్. మహారాష్ట్రలో మరాఠా మాట్లాడలేదని కన్నడ కండక్టర్ డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు. బెళగావిలో టికెట్ విషయంలో మరాఠా భాష అర్థం కాక కన్నడలో మాట్లాడమని ప్రయాణికుడిని కోరటంతో ఈ ఘటన జరిగింది. కన్నడ బస్ కండక్టర్పై దాడిని ఖండిస్తూ కర్ణాటక నవ నిర్మాణ సేవా సంస్థ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన బస్సును అడ్డుకొని డ్రైవర్పై నల్ల ఇంకుతో దాడికి పాల్పడ్డారు. మొత్తంగా రెండు రాష్ట్రాల మధ్య భాషా వివాదంగా మారింది ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రామ్మోహన్ గారు అందిస్తారు. రామ్మోహన్ గారు, మొన్నటి వరకు మహారాష్ట్ర కర్ణాటక మధ్య మనకి వేరే వివాదం నడిచింది, ఇప్పుడు భాషా వివాదం అంటే ఎలా చూడాలండి? అంటే ఈ భాషా వివాదానికి అసలు ఈ వివాదానికి కారణం ఏంటండి? మొన్నటి వరకు సరిహద్దు వివాదం నడిచింది మనకి, ఇప్పుడు భాషా వివాదం. ఏమంటున్నానంటే కులము, మతము, ప్రాంతము, భాష ఇవన్నీ కూడా మనిషిని భావోద్వేగం నుంచి భావోద్రేకానికి గురి చేస్తాయి కదా. మనకి నేను, నా కుటుంబము, నా మండలము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశము, వేరే దేశానికి వెళ్తే ఐఎమ్ ఇండియన్ అంటాం కదా. మనం ఢిల్లీకి వెళ్తే నేను తెలంగాణ వాడిని, నేను తెలుగు వాడిని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాడిని అని చెప్తాం అంతే. ఇది ఎట్లా ఉంటదంటే ఈ భావోద్రేకం ఎట్లా అవ్వద్దంటే ఇప్పుడు భాషలో ఇప్పుడు మతం కంటే ఎక్కువ పిచ్చే ఉన్నది కులం పిచ్చి ఎక్కువ ఉంటుంది. కులగా చూస్తున్నాం మనం. కులం కంటే భాష అంటే ఈ రెండు కూడా అంటే ఒకదాని పక్కన ఒక పెద్ద గీత పక్కన చిన్న గీత పక్కన పెద్ద గీత తీసుకుంటూ పోతున్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా. దీనిలో భాగంగానే గతంలో తమిళనాడులో భాష దురభిమానం ఎక్కువ ఉండే సవతి గారు. తమిళనాడు మీరు చూడండి, వాళ్ళు తెలుగు వచ్చినా మాట్లాడారు మనం పోతే కనుక భాష దురభిమానం అంట. భాషాభిమానం నాకు కత్తని ఒట్టి గొప్పలు చెప్పబోకై ఆయన గురజాడ పరావు గారు ఎన్నడో మొత్తుకున్నాడు. చేసి ఏదైనా మంచి చేసి చూపించు అన్నాడు కదా. భాష పరంగా విడిపోయి ఎవరి వాడిని కొట్టుకుందాం అనుకుంటే ఎవరి మిగలం మన తమిళనాడులో భాష దురభిమానం ఉన్నది. దాన్ని ఈ మధ్యన కన్నడ ఇప్పుడు నేను బెంగళూరులో 3 నెలలు అయింది, బెంగళూరులో ఉన్నాను ఇప్పుడు మా అమ్మాయి దగ్గర. నేను స్పష్టంగా చెప్తున్నాను, బెంగళూరులో కూడా పిచ్చి మొదలైంది ఇప్పుడు ఈ మధ్యన. కన్నడం రావాలి, కన్నడం అని చెప్పి ఇవాళ విశ్వనగరాలుగా విరాజిల్లుతున్న బెంగళూరు, హైదరాబాద్, విశ్వనగరం అంటున్నాం. ఎందుకు హైదరాబాద్, బెంగళూరు బాగా పెరిగింది? ఇవాళ ఐటీకి ఎంత ఊతం అందిస్తున్నది, వాళ్ళ జాతీయ ఆదాయాన్ని చేస్తున్నాయి అంటే మిగతా నగరాలన్నీ కూడా దేనికో దానికి పరిమితం అయిపోయినాయి. చెన్నై చూస్తే తమిళ భాష తప్ప మనం బతకలేము అర్థమైంది. తెలుగు రాజధానిగా ఉండి వాళ్ళు తెలుగు మాట్లాడిన పరిస్థితి చెన్నైలో చూస్తున్నాం. ఒకనాడు కలకత్తా బ్రహ్మాండంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎంట్రీ అక్కడి నుంచి మొదలైంది. అక్కడ ఏమైంది, వాళ్ళు భాషా దురాభిమానంతో వాళ్ళు ఎటు కాకుండా పోయింది. ఇప్పుడు కలకత్తా మొత్తం ఓల్డ్ సిటీగా మిగిలిపోయింది. ఇటు పక్కన ఢిల్లీ ఏమో ఇప్పటికే ఊపిరాడకుండా కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇక ముంబైకి ఏమో సముద్రం పక్కన ఉంది కనుక విస్తరించే అవకాశం లేదు, పూణే దాకా విస్తరిస్తుంది. మంచి అవకాశాలు రెండే ఒకటేమో హైదరాబాదు, రెండోది మనకు బెంగళూరు. మొన్న దాకా భాషాభిమానం ఉంటే దురభిమానం లేకుండే. ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఎవరు సమాజాన్ని ఏదో మేము సంస్కరిస్తామని సోషల్ పోలీసింగ్ అంటాం కదా, సోషల్ పోలీసింగ్ అని మొదలైంది. అంటే కన్నడలో బోర్డులు రాసుకోవాలి, బోర్డులు వలగొడతాం అని మొదలు పెట్టారు. ఇదే ఇప్పుడు ఈ కండక్టర్లు డ్రైవర్ల వివాదంగా మారుతున్నది. అంటే నేనేమంటే తమిళము, కన్నడము, మనకు మహారాష్ట్ర కూడా ఇప్పుడు ఏంది, గతంలో హైదరాబాద్, కర్ణాటక 3 జిల్లాలమ్మా. హైదరాబాద్, మహారాష్ట్ర 5 జిల్లాలు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడు, నాందేడ్, పర్భని 5 జిల్లాలేమో గతంలో ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో ఉండేవి. ఇప్పుడు అక్కడే వివాదం వచ్చింది. కర్ణాటక పైకి పోతుంటే ఎక్కడ వివాదం వచ్చింది? కర్ణాటక మనకు హైదరాబాద్, కర్ణాటక అంటే రాయచూర్, మన గుల్బర్గా, బీదర్ ఈ 3 జిల్లాలు గతంలో ఇక్కడి. కనుక ఈ పక్క నుంచి అటు పోతుంటే వాడు కన్నడంలో మరాఠవాడ ప్రాంతానికి పోయిండు డ్రైవర్ కండక్టర్. ఆ బస్సు అటు పోయింది. ఆయన అది మన మహారాష్ట్రలో మరాఠీలో అడిగితే నాకు తెలియదు బాబు, నువ్వు మాట్లాడుతూ కన్నడంలో మాట్లాడట కొట్టింది ఆయన మీద. అంటే ఎక్కడ పోయింది ఇప్పుడు? అలా రాజకీయ నాయకుల వివాదం పోయింది. ఇప్పుడు అదే రామ్మోహన్ గారు, రాజకీయ నాయకులు ఇప్పుడు మహారాష్ట్ర మంత్రులు బెల్గాంకి వచ్చేసి మరాఠా ప్రజలకు మద్దతుగా మాట్లాడడం, ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంది. అంటే రాజకీయ నాయకులు కూడా వాళ్ళ వ్యూహ ప్రతివ్యూహాలు అంటే వాళ్ళు ఎంతసేపు ఓటర్లని ఆకట్టుకోవటానికి అంటే ఇలాంటి కుల మత రాజకీయాలని వాళ్లే రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తోంది. లేకపోతే బెల్గాం వచ్చి మహారాష్ట్ర మంత్రులు వచ్చి ప్రచారం చేయడం ఏంటి, వాళ్ళకి మద్దతు ప్రకటించడం ఏంటి చెప్పండి?
ఖచ్చితంగా మళ్ళీ ఏమంటారు అదే కదా సమస్య. ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి రాజకీయం, మహారాష్ట్రలో ఏమో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కదా, కూటమైనా కూడా బీజేపీ మెజారిటీ ప్రభుత్వం ఫడ్నవీస్ గారు ఉన్నారు. ఇటు పక్కనేమో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంటే ఈ రెండు పార్టీల మధ్యన కూడా ప్రజలు తీసుకెళ్తారా? మీరు కొట్లాడుకొని భార్యాభర్తలు కొట్లాడుకొని పిల్లలు చక్కని సందర్భాలు చూస్తుంటాం కదా మనం. భార్యాభర్తల తగాదాల్లో బాహుదయ్యేది ఎవరు? పిల్లలే కదా. పిల్లల్ని చంపేసి బావిలో పడే తల్లిదండ్రులు చూసినాం. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని అదే. రెండు ప్రభుత్వాలు కలిసి రెండు రాజకీయ పార్టీలు కలిసి వాళ్ళ ప్రజలను చిన్నపిల్లలు చేసి ఆడిస్తున్నారు లేకపోతే చంపేస్తున్నారు అంటున్నాను నేను. అందుకనే ఈ వివాదానికి ముద్రపడవలసిన బాధ్యత సమాజానికి, ముఖ్యంగా రాజకీయ పార్టీకి, ప్రభుత్వాలకి. రెండు ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ పిచ్చి వివాదం, చిన్న వివాదాన్ని పట్టుకొని అక్కడికి వచ్చిన డ్రైవర్ల మీద వీళ్ళని ఎక్కువ గతంలో మనం చూసాము సమితి గారు. కావేరీ నదీ జలాల విషయానికి వస్తే సినిమా యాక్టర్ల నుంచి మొదలుకొని రజనీకాంత్ కన్నడిగుడు వాడు పనికిరాడని చెప్పి చేసిన సందర్భం చూసినాం కదా మనం. కమల్ హాసన్ తమిళవాడని వీడేమో ఇట్లా అని చెప్పి చూసినాం కదా. అందుకని నేను ఏమంటున్నానంటే రాజకీయము ఎప్పుడు కూడా సమాజంలో వైరుధ్యాలని తగ్గించే ప్రయత్నం చేయాలి, పెంచే ప్రయత్నం చేయొద్దు. ఏదైనా శ్రేయరాజు వైరుధ్యాన్ని, చిన్న వైరుధ్యాన్ని కూడా పెద్దగా చూపించి భూతత్తులు చూపించి రాజకీయ నాయకులు ఈ తప్పు చేస్తుండే నేను స్పష్టంగా తల్లిదండ్రులు లాంటి వారు. ఇంకో మాట చెప్తాను, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల అపరిమితమైన కోరికలకు, పరిమితమైన వనరులకు మధ్య వారధి కట్టే రాజకీయం కావాలి. ఇప్పుడు రాజకీయం అప్పుడు కూడా ఇది బ్రిడ్జ్ చేయాలి, మనుషుల మధ్య సంబంధాలు వంతెన కట్టాలి, కూల్చొద్దు. కూల్చే పనిది చిన్న సంఘటనే కావచ్చు, దాని మీద ఆర్టీసీ ఇటు ఆర్టీసీ స్పందించడం, మా ప్రజలు కొట్టుకోవడము, ముఖ్యంగా వాళ్ళ మీద నల్ల సిరా జల్లడము, ఇవన్నీ దుర్మార్గమని. ఇటువంటి వీలైతే దీన్ని చాలా మంది మనం తగ్గించి మాట్లాడాలంటున్నాను నేను. అదే ప్రజల మధ్య సామరస్యం అట్లాగే ఉండాలి. రామ్మోహన్ గారు, భాషాపరమైన వివాదాలు భవిష్యత్తులో కూడా తలెత్తకుండా రాజ్యాంగబద్ధంగా కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? భాషల మధ్య సామరస్యం కోసమే గతంలో కాంగ్రెస్ పార్టీ త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టిన దేశంలో. మీకు తెలుసు, మనకు ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మనకి హిందీ భాషకు 25 మార్కులే పాస్ మార్కులు హిందీ ఉంటే. కానీ ఇప్పుడు తమిళనాడు వాళ్ళు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు అదొక వివాదం నడుస్తున్నాయి. నిన్నగాక మొన్న, ఇప్పుడు ఇవాళ 22 కదా, నిన్ననే మన ప్రపంచ భాష, మన మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాం. మాతృభాష మంచిదే, తల్లిపాలు లాంటిదే, కానీ పరాయ భాష చెడ్డది కాదు కదా అంటున్నాండి కదా. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును గురుజాడ అప్పారావు గారు. జ్ఞానం ఎక్కడ నిలుస్తుంది? అజ్ఞానం రాజ్యం అవుతుంది. రాజకీయ నాయకులు అజ్ఞానంలో ప్రజలను కొట్టుమిట్టాడుతున్నారు, వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు, ప్రజలు కూడా ఆ వివాదాలు రాగుతున్నారు. నిన్ననే ఒక మంచి బ్రహ్మాండమైన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకున్నాం. దీన్ని చెడగొట్టే సంఘటన నిన్నటి జరిగింది సంఘటన కనుక, ఈ దుర్మార్గమైన సంఘటన. దీనికి రాజకీయ పార్టీలు సహకరించొద్దు, అటు ప్రజలకు కూడా దాన్ని వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి నేను అంటున్నాను. అందుకని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డది కూడా దానికోసమే. కానీ నెహ్రూ గారు దీన్ని వ్యతిరేకించు. ఉదాహరణ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. గతంలో హైదరాబాద్ స్టేట్ లో 6 భాషలు మనకు అధికార భాషలుగా, అట్లాగే వాడుక భాషలుగా ఉండేవి హైదరాబాద్ స్టేట్ లో. అప్పుడు అధికార భాష ఉర్దూ, ఇంగ్లీష్, మనకు బ్రిటిష్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చింది అప్పటికే. తెలుగు మాట్లాడేవారు, మరాఠీ మాట్లాడేవారు, కన్నడం మాట్లాడేవారు. మీరు ఒక్కసారి ఇది ఔరంగాబాద్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ లో ఇప్పటికి కూడా మీకు పాత బోర్డు, ఇది మనకు రాతితో చిక్కిన బోర్డు ఉంటుంది మన రైల్వే స్టేషన్ లో, స్టేషన్ పేరు రాసి తెలుగులో ఔరంగాబాద్, ఆ పక్కన వాకు కొమ్మిచ్చి ఔరంగాబాద్ అని రాసి ఉంటది. కన్నడంలో రాసి ఉంటది, మనకు మరాఠీలో రాసి ఉంటది, హిందీలో రాసి ఉంటది. త్రిభాష సూత్రం కదా, హిందీ, ఇంగ్లీష్ ప్రాంతీయ భాష. తర్వాత ఉర్దూలో కూడా రాసి ఉంటుంది. ఉర్దూ 2వ అధికార భాష మన దగ్గర హైదరాబాద్ స్టేట్ లో. అప్పుడు అధికార భాష, అప్పుడు ఇప్పుడు 2వ అధికార భాష. ఇటువంటివి ఇంత భాష సామరస్యం సాధించుకున్న హైదరాబాద్ స్టేట్ లాంటి నుంచి విడిపోయిన వాళ్ళు ఇట్లా కొట్టుకొస్తున్నారంటే ఏమన్నట్టు? స్పష్టంగా రాజకీయ నాయకులు దీనికి మద్దతు ఇస్తున్నారు. చిన్న చిలికి గాలివార అన్నట్టు చిన్న సమస్య పెద్దగా చూపెడుతున్నారు. భాషాభిమానం ఉండాలి, కానీ భాష దురభిమానం, పరాయి భాషను వ్యతిరేకించడం అంతకనే ఉండదు నేను. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇది ఇవాల్టి టు ద పాయింట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.